మనశ్శాంతి కూడా ఉంటుంది సార్. మీ అడ్మినిస్ట్రేషన్ అయితే మాత్రం నేను ఈ 2 yearsలో చాలా మజా అంటారు సార్, ఆ విధంగా ఎంజాయ్ చేసిన సార్ మీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం. డిస్ట్రాక్షన్స్, కంపెనీస్, కన్సల్టర్స్ అందరికీ పేరుగా ధన్యవాదాలు. నేను ఈ మధ్యకాల ఈ 4 years సార్ చూశాను, కలెక్టర్ సార్ గారిని. పరిగెత్తడం అనేది చాలా ఇష్టం. చాలా మంది పెద్దలు అంటున్నారు ఎప్పుడు పరిగెత్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి. సార్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఆ విధంగా ఉంటుంది. ఉదయం వాకింగ్ పోతే ఎంత బాగుంటుందో, హ్యాపీగా అందరూ రీఛార్జ్ అయినట్టు ముందు రావడానికి కొన్ని మార్గాలు చెప్తూ ఈ విధంగా పరిగెత్తడం అనేది ఈ 2 years మీ అడ్మినిస్ట్రేషన్ చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. అయితే ఎక్కడ కానీ ప్రోగ్రెస్లో కానీ ఎక్కడ కానీ తక్కువ అధికారులు కూడా అదే భావన అయితే ఉంది అని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఫస్ట్ సార్ తమరు ఇదే ఫేర్వల్లో ఫస్ట్ సార్కు నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఖచ్చితంగా నేర్చుకుంటా అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి ఎవరైతే తెలుగు చెప్తే వాళ్ళని బాగా అర్థం చేసుకుంటాం. సార్ కూడా తొందరగా తెలుగు నేర్చుకుంటారు అని చెప్పేసి వితిన్ 1 week లోపల మొత్తం తెలుగు నేర్చుకుంటే మళ్ళీ దాన్ని కూడా మేము పెద్ద ప్రచారం చేసుకున్నాం. సార్ అంతలేక తెలుగు నేర్చుకోవడం తొందరగా వితిన్ 1 week లోపలనే హ్యాపీగా మనకు మీటింగ్లో కానీ ఏదైనా కానీ బాగా తెలుగులో చెప్తున్నా బాగా అర్థమవుతుందని చెప్పేసి అనుకున్నాం సార్. చాలా అంటే మీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం సార్ మాకు ఉదయం ఎంత వాకింగ్ అయితే ఎంత ఆరోగ్యకరంగా ఉంటామో ఆ విధంగానే ఈ 2 years ఆరోగ్యకరంగా మీ యొక్క ఆధ్వర్యంలో పనిచేసినామని చెప్పేసి తెలుపుతున్నా. థ్యాంక్ యూ ఎండిఓ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత తహసీల్దార్ నందికోట రాజశేఖర్ గారు. అందరికీ ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శ్రీ మంజీర్ జిలానీ, మన యంగ్ డైనమిక్ జాయింట్ కలెక్టర్ గారు భాష గారికి, ఆత్మీయులు సౌమ్యులు సభాధ్యక్షుడు డిఆర్ఓ పుల్లయ్య గారికి, నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ను చూడడం జరిగింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిధం ఉంటుంది. సార్కు కూడా ఎనీ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐఏఎస్ ఆఫీసర్ లేనా కానీ నేను ఒక్కటి కోరుతాను, ప్రజలు కానివ్వండి ఉద్యోగస్తులు, మరి ఇలాంటి మంచి క్వాలిటీ సార్కు ఉందని చెప్పక తప్పదు. ఇక ఇంకొక క్వాలిటీ ఉంది సార్ దగ్గర, అది టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి. ఎస్పీ గారు సన్మానిస్తున్నారు. సార్ 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 కొంచెం జరిగింది సార్ సార్ మీరే కొంచెం జరిగింది సార్. డిఆర్ ఆఫీస్ ఎక్కిస్తాడు డైరెక్ట్ కొంచెం మేడం నాకు ఇల్లు సార్ అందరూ కూడా భోజనం చేసి అందరూ కూడా భోజనం చేసి
కనపడం లేదు ఎలా ఉంది సార్ ఇక్కడ దయచేసి అందరూ కూడా ఒక్కవైపే రావాలని అటువంటి నుంచి ఎవరు రావద్దని మనసులో వస్తారు ఆయన పంపి నా నెంబర్ కాదు అవుతుంది. ఎడమ సార్ అది వాళ్ళే ఎస్పీ సార్ వస్తున్నారు. దయచేసి సార్ మీరు ఎంపీ గారికి థ్యాంక్స్ చెప్పాలి అయితే సాయం చేశారు. సో దీస్ ఆర్ ద మూమెంట్స్ యాక్చువల్లీ వీ యాక్చువల్లీ చెరిష్ ఇన్ అవర్ సర్వీస్. అంటే whenever we feel down, whenever we feel lack of energy, or whenever we feel tired, if we remember such cases, మళ్ళీ ఆ ఎనర్జీ కానీ ఆ ప్యాషన్ కానీ ఆ మోటివేషన్ కానీ ఇంకా ఉంటుంది. అండ్ దిస్ ఎనర్జీ అండ్ మోటివేషన్ దిస్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ getting any extensive things. అంటే నాకు పెద్ద గొప్ప పేరు వస్తున్నది, నాకు ఏదో ఉంటుంది ఆ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ లాస్టింగ్. అంటే యూ కెన్ డూ ఇట్ ఫర్ 1 month 2 months, కానీ తర్వాత అది దట్ విల్ నాట్ బి సఫిషియంట్ టు ఫ్యూల్ యూ. ఆ ఫీలింగ్ ఇంటర్నల్ నుంచి రావాలి. వన్స్ యూ హ్యావ్ దట్ ఇంటర్నల్ ఫీలింగ్, డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బి టు షో కేస్ ఆర్ టు గెట్ సంథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దాట్. మీరు దానికోసం చేస్తారు, అలా ఉంది. సో చేసింటారు కానీ బట్ నన్ను ఎప్పుడు చూసింటారు. సో నాకు కూడా కొత్త అసలే కరోనా సమయం, దాని నుంచి ఎట్లా బయటపడాలనేదే అర్థం కాకుండా పరిస్థితి. మళ్ళీ కొత్త జిల్లా, ఇంకా బాధ్యతలు ఎక్కువ. వచ్చినప్పటి నుంచి కోర్టు కేసులు, ఇలా పట్టాలు ఇవ్వాలంటే కోర్టు కేసు, మెడికల్ కాలేజ్ ఇవ్వాలంటే కోర్టు కేసు, జిల్లా ఇచ్చాం కానీ కలెక్టర్ గారికి కూర్చోవడానికి కూడా స్థలం లేదు, దాని మీద కోర్టు కేసు. సో అసలు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో సార్ తోటి రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు ఆల్మోస్ట్ ప్రతిసారి. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ ఈ రోజు మనకి సాకారం అయిందంటే ముఖ్య కారణం సార్ అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వీ హ్యాడ్ టు ట్రావెల్ టు విజయవాడ సో మెనీ టైమ్స్. మన పొన్నువోలు సుధాకర్ రెడ్డి గారితో ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి అనేది అంతా కూడా ఫైల్ బిల్డప్ చేయడం దగ్గర నుంచి. బికాస్ ఐ వుడ్ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజర్లు కష్టపడి పనిచేశారు. సో ఈరోజు 150 మంది అవగాహన ఉండే వ్యక్తి, అన్ని రకాలుగా ప్రతి వ్యక్తితో కలిసిపోయేగలవు, నిశ్చితంగా ఆలోచన చేసే వ్యక్తి. ప్రతి వ్యక్తిని ఆయన ఒక 2 నిమిషాల్లోనే అతన్ని ఏ రకంగా ఉందనేది అంచనా వేయగలిగిన మంచి అవగాహన ఉన్న వ్యక్తి. సో ఇక్కడ కొత్తగా ఏర్పడినందువల్ల మనకు ఈ జిల్లా ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి. ఏదైనా ఫెసిలిటీ చేయాలి అంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కోర్టు కేసులు, ప్రతిపక్ష వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులతో ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతారు. కలెక్టర్ ఆఫీస్ లేదు, మెడికల్ కాలేజీకి ఇబ్బందులు, జగన్ ఇళ్ల పట్టాలకు ఇబ్బందులు, ఏది పెట్టాలనుకున్నా కూడా అన్ని రకాల ఇబ్బందులు చేసేవాళ్ళు. ఈ కలెక్టర్ గారు ఎంతో అవగాహనతో అన్నిటినీ, నాకు తెలిసి గ్రీన్ ట్రిబ్యునల్లో ఎప్పుడు ఇంత స్పీడ్గా సక్సెస్ అవుతుందని తెలిసి నేనైతే అనుకున్నాను. నేను కలెక్టర్ గారిని అడిగాను, సార్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ సక్సెస్ అవుతుంది? వర్క్ సార్కి అప్పచెప్పేస్తే అది అయిపోయేంత వరకు సార్ చేసేవాళ్ళు. కానీ ఒక గత ఈ 5 months చూసుకుంటే ఇవన్నీ క్వాలిటీస్ కూడా నాకు మన సార్లో కనిపించాయి. ప్లానింగ్ టు ది పర్ఫెక్షన్. అంటే సీఎం గారి ప్రోగ్రాంలో మీరు చూస్తుంటారు, రెడ్ కార్పెట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇది ఎలా వేశారు. ఇంకా ఈ R&D గారికి కూడా తెలిసి ఉంటుంది మన అవుట్లో జరుగుతున్నప్పుడు ఎంత పర్ఫెక్షన్గా చేశారు అనేది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీ యాక్టివిటీ, ఎదర్ ఇట్ ఈస్ రీసెంట్గా కానీ రెవెన్యూ పరంగా ల్యాండ్ అక్విజిషన్ కానీ, లేకపోతే సీఎం విజిట్స్ కానీ, లేకపోతే హెల్త్, GR, వాటర్. సో పర్ఫెక్షన్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ హావ్ లెర్న్ ఫ్రమ్ ది సార్. అండ్ హ్యూమన్ టచ్, మీ అందరికీ తెలుసు మనకు JKC అంటే 3:30-4 అవుతుంది. ఎందుకు అంతగా వస్తుంది అంటే సార్ ఇచ్చే రెస్పాన్స్, సార్ ఇచ్చే ద కైండ్ ఆఫ్ గైడెన్స్ టు ఆల్ ది ఆఫీసర్. ఒకసారి నేను అంతే, నేను వెళ్తున్నాను జాగ్రత్త, ఇష్యూస్ జాగ్రత్త అని చెప్పి చెప్పేవాళ్ళు. సో
జిల్లా పట్ల, ప్రజల పట్ల, జరిగే కార్యక్రమాల పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉంటే ఆ బాధ్యతలు అప్పచెప్తారనేది మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. అది వారి యొక్క అంకిత భావం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేయటం అనేది ఎప్పటికీ మర్చిపోలేని. సో రియల్గా మేము హార్ట్ఫుల్గా చాలా మిస్ అవుతున్నాం సార్. అట్ ది సేమ్ టైం ఒక మంచి జిల్లాకి వెళ్తున్నాం. నాకు నంద్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది అంటే కాకముందుకు ఒకసారి కర్నూలులో సార్ దగ్గర మరి సార్ ఉన్నప్పుడు సార్తో జస్ట్ అంటే నేను డిఆర్ఓగా ఉంటూ సార్తో ఒక 2 సార్లు అంటే చాలాసార్లు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు గురించి రావడం, మరి ఎవరు కలెక్టర్గా వస్తారు నంద్యాల జిల్లాకు ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఒకసారి నేను సార్ మీరు మరి ఇక్కడే నంద్యాలకి వస్తే బాగుంటుందేమో సార్ అని చెప్పి నేను అంటే కాకతాళీయంగా అక్కడ సార్తో మాట్లాడడం జరిగింది. ఏమో చూద్దాం అన్నారు సార్. అంతే కూడా మరి తర్వాత సార్ మరి ఈ జిల్లాకు రావడం, మరి నాకు కూడా అనుకోకుండా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ మరి నేను కూడా అంటే బాగా ఉత్సాహంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్త జిల్లా బాగా పనిచేయాలి అని చెప్పి నేను కూడా నాకు ఉత్సాహంగా వచ్చాను. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.